హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ న్యూజిలాండ్‌లో రోటరోవా అనే ఊర్లో అమేజ్ మీ అనే ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాను. ఇది ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్ అన్నమాట పిల్లలకి. ఇదిగోండి మా బుడ్డోళ్ళిద్దరూ ఎండలో బాగా అలసిపోయి చల్లగా ఐస్ క్రీమ్ తింటున్నారు. అలసిపోయే అంత ఫన్ ఉంటదన్నమాట ఇక్కడ. పిల్లలు చక్కగా ఆడుకోవడానికి బోల్డన్ని బొమ్మలు ఉంటాయి. బొమ్మలే కాదండోయ్, రకరకాల గేమ్స్ ఉంటాయి. ఈ పార్క్ టైమింగ్స్ ఏంటంటే సమ్మర్ లో అయితే మార్నింగ్ 10 to 5, అది కూడా థర్స్డే నుంచి మండే వరకే ఓపెన్ ఉంటది. అదే వింటర్ లో అయితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 4, సేమ్ థర్స్డే నుంచి మండే వరకు ఓపెన్ లో ఉంటది. అదే న్యూజిలాండ్ లో పిల్లలకి స్కూల్ హాలిడేస్ అనుకోండి, అప్పుడైతే ప్రతిరోజు ఓపెన్ లోనే ఉంటది. ఈ పార్క్ ని ఎక్కువగా పిల్లలే ఇష్టపడతారు. చూసారు కదా ఇక్కడ రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ కూడా పెద్ద బోర్డు ఉంది. ఇది చూస్తే చిన్న వాళ్ళకి ఏంటండి, పెద్ద వాళ్ళకి కూడా ఆడాలనిపిస్తుంది. ఇక్కడ చూసారా వెరైటీగా చిన్న బల్లి, కప్ప, పురుగులు ఉన్నాయి అన్నమాట. ఈ నిచ్చెన ఎక్కుతాయి. అప్పుడప్పుడు పాము కూడా తినేస్తూ ఉంటది. చిన్నప్పుడు నేను ఎక్కువగా ఈ గేమ్ ఆడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఆడుతున్నాను అప్పుడప్పుడు మా పాపతో. ఇదిగోండి ఈ గేమ్ కూడా మీ అందరికి తెలిసే ఉంటది. న్యూజిలాండ్ లోని మన వాళ్ళు పిల్లలందరినీ బాగా ఎంటర్టైన్ చేయాలనుకోండి, ఈ పార్క్ వెళ్తే సరిపోతుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఆడించుకోవచ్చు. మనకే బోర్ కొట్టాలి కానీ వాళ్ళకి మాత్రం బోర్ కొట్టదు. అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. ఇంకా బాగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, శాండ్ లో ఆడాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక బోట్ లాగా ఉంది. అందులో శాండ్ బోల్డ్ అంత ఉంది. ఇందులో బోల్డ్ అని టాయ్స్ ఉన్నాయి. ఇసుకని లోడింగ్ అన్లోడింగ్ రెండు చేసేయచ్చు. ఇన్ని రకాల చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి కదా. అసలు ఈ పార్క్ లోని స్పెషల్ గేమ్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ఈ పార్క్ లోని ఒక పెద్ద మేజ్ ఉంటదండి. అది సుమారుగా 1.4 కిలోమీటర్స్ ఉంటది. ఈ మేజ్ ఆడాలంటే రూల్స్ ఏంటో ఇక్కడ రాసున్నాయి. ఇది చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా మంచి ఫన్ గేమ్. అసలు అయితే ఈ గేమ్ కోసమే పోటీ పడి మరి బ్యాచ్లు వస్తుంటారు ఈ పార్క్ కి. ఇదిగోండి ఇప్పుడే మేజ్ లోకి ఎంటర్ అయింది మా పాప. ఇప్పుడు 2 వేస్ ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఎటైనా వెళ్ళొచ్చు, కానీ ఒకటి లాస్ట్ కి ఈ మేజ్ మొత్తానికి సెంటర్ లోకి వెళ్ళాలి. అదే గేమ్. ఇందులో అయితే చాలా ట్విస్ట్లు ఉంటాయి, అంత ఈజీ కాదు. ఎటు వెళ్ళినా దారి క్లోజ్ అయిపోయినట్టే ఉంటది. ఇక్కడైతే మా పాప ఒక్కదే వెళ్ళలేదు, ఎందుకంటే తప్పిపోతే మళ్ళీ బయటకు రావడం కష్టం. మేము అందరమే వెళ్ళాము. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మంచి ఫన్ ఉంటది. ఎటు వెళ్ళినా దారి క్లోజ్ అయిపోయినట్టే అనిపిస్తది. ఈ రోజు అయితే బాగా ఎండ్ ఉందండి. ఈ గేమ్ లోని ట్విస్ట్లు ఉంటాయి, టర్న్లు ఉంటాయి, మొత్తానికి సూపర్ ఫన్ ఉంటది. 1.4 కిలోమీటర్ ఉంటది మొత్తం. డెస్టినేషన్ కి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ ఉంటది. అవును, ఇంతకీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఎందుకంటే మీకు న్యూజిలాండ్ లో ఉన్న మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రతి కామెంట్ నేను చదువుతాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రెస్పాండ్ అవుతాయి. ఇమేజ్ లోని అలా వెళ్తూ మొత్తానికి డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఓవరాల్ మేజ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటదన్నమాట. ఆ డెస్టినేషన్ దగ్గర మా పాప ఉంది చూడండి, హ్యాండ్ ఊపుతుంది. అది అయిపోయాక మనోడు ఈ శాండ్ లో చాలా ఆడాడు. ఇలాంటి ఆటలు ఉంటే చాలు, ఇంక ఎండతో సంబంధం లేదు. డిహైడ్రేట్ అవ్వకుండా మధ్య మధ్యలో వాటర్ ఇస్తూ ఆడించాము. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ రోటరోవాలో ఉందని చెప్పాను కదా. ఈ రోటరోవాలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంతకు ముందు. చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. ఎందుకంటే న్యూజిలాండ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రోటరోవా విజిట్ చేయాలనుకుంటే ఏ ప్లేసెస్ కి వెళ్తే బాగుంటుందో మీకు ఐడియా వస్తుంది. ముందుగానే ప్లాన్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న హౌస్ లాగా ఉందన్నమాట. ఈ హౌస్ లోని చిన్న పిల్లల బట్టలు ఉన్నాయి. మనకి నచ్చిన డ్రెస్ వేసుకొని ఫోటో దిగొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇంకో గేమ్ ఉంది, చాలా పెద్ద బోర్డు కాబట్టి చూడగానే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆడడానికి. ఈ గేమ్ ఒకటి, ఇంతకు ముందు నేను చూపించిన వైకుంఠపాలి ఒకటి, అవన్నీ మనకు తెలిసిన గేమ్సే. దీని తర్వాత ఈ పక్కనే ఒక చిన్న ర్యాబిట్ హౌస్ ఉంది. ఇందులో ర్యాబిట్స్ ఉన్నాయి కానీ వీడియో తీద్దామంటే బయటకు రాలేదు. ఇక్కడ చిన్న పిల్లలకి గేమ్స్ తో పాటు ఇది ఒక మంచి పిక్నిక్ ఏరియా అండి. చక్కగా మనమే ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్లిపోయాం అనుకోండి, ఈవినింగ్ వరకు పిల్లలు ఆడుతూ ఉంటారు. మధ్యలో వేసినప్పుడు తీసుకెళ్లి ఫుడ్ తింటూ ఉంటారు. ఈ పక్కన చూడండి ఏదో గేమ్ ఉంది. తాడు పట్టుకొని కిందకి లాగుతూ ఉంటే ఈ మంకీస్ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. మా పిల్లలిద్దరూ అయితే పోటీ పడి మరి మంకీస్ ని పైకి పంపిస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు మా పాప రింగ్స్ వేస్తంట, చూద్దాము. గేమ్ చూడండి, ఈ చెక్క మీద చెప్పులు వేసుకొని నడిచినట్టు నడాలి. అంటే ఒక్కరు కాదు, ముగ్గురు నడిస్తే బాగుంటది. ఇక్కడ నుంచి కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చామనుకోండి ఫుల్ గా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీ అందరికి ఈ గేమ్ కూడా తెలిసే ఉంటది. గోను సంచిలోకి వెళ్ళి నడుచుకుంటూ రావాలన్నమాట. అంటే నడవలేం కాబట్టి కప్పలాగా గెంతుకుంటూ రావాలి.
ఇప్పుడు వీడు కూడా ఈ గోను సంచిలో దూరి నడుస్తాడంట. మొత్తానికి ఈ గోను సంచిలో దూరిపోయాడు. ఇప్పుడు చూడండి కప్పలాగా గెంతాడు. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ కూడా అని. ఇదిగోండి చక్కగా ఈ నీడలో కూర్చుని హ్యాపీగా పిల్లలతోని ఈ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తానికి మా పిల్లలిద్దరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఈ ప్లేస్ లోని. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాం కదా, అప్పుడు మనం పిల్లల కోసం ఏదైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని టాయ్స్ ఉన్నాయి చూడండి. అన్ని కూడా ఊల్తో చేశారనమాట, చాలా బాగున్నాయి. మరి నేను మీకు న్యూజిలాండ్ లో చూపించిన అమేజ్ మీ అనే ప్లేస్ నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి. మేజ్ ఎలా ఉంటుందో చూస్తారు. న్యూజిలాండ్ లో ఉన్న మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.